వేసవి కాలంలో పెరిగిపోయే ఉష్ణోగ్రతలు ఎంత ఇబ్బంది పెడతాయో, అదే సీజన్లో వచ్చే మామిడి పండ్లు వాటి తీపిదనం దృష్ట్యా మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఫలాల్లో మామిడి రాజు అయితే ఆ మామిడిలో బంగినపల్లి రారాజని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బనగానపల్లి మార్కెట్లో బంగినపల్లి రకాలు జోరుగా కనిపిస్తున్నాయి. వాటి అమ్మకాలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా బంగినపల్లి రకాలలో, స్థానికంగా లభించే మామిడి పండ్ల రకాలలో బంగినపల్లి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరొందాయి. ముఖ్యంగా వీటిలో బంగినపల్లి వంటి మేలైన రకాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో లభిస్తున్న మామిడి పండ్లలో బంగినపల్లి తదితర రకాలు మే చివరి వరకు లభ్యమవుతాయని సంబంధిత వ్యాపారులు పేర్కొంటున్నారు. కాదు భాష, ఏ ఊరివి ఇవి? బనాంపల్లినే. ఏం రకం ఇవి? బేనిషాన్. బనాంపల్లి తోటవేనా? ఎట్లా ఉంది ఇప్పుడు కిలో? ఇది కిలో 120, 100 రూపాయలు. ఈసారి కొంచెం ఆలస్యంగా వచ్చినాయి కదా మామిడి పండ్లు మార్కెట్లోకి. కాపు తక్కువ ఉండడం వల్ల లేట్ వచ్చింది. ఏమేమి వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు మార్కెట్లో? ఇది బెనిషాన్ కాక రెడ్డి పస్ ఉంది. 3 రకాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. 4 రకాలు. ఇవి పచ్చడికి ఉన్నట్టు కూడా వచ్చినాయి, ఇంకా రాలే కదా. మన ఊరి తోటల్లో బాగానే వచ్చింది ఈసారి దిగుబడి. ఇప్పుడు ఏప్రిల్ కదా, మే ఎండింగ్ వరకు వస్తాయి. ఇది మొత్తం బండి మీద ఉండేటివి అన్నీ బేనిషానేనా? ఇవి బేనిషానే. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఏం దొరుకుతున్నాయి? బేనిషానేనా? ఇంకా అమృతం, అవి కూడా బనాంపల్లెవే. ఇంకా వేరే ఊర్ల నుంచి కూడా వస్తుంటాయా మన ఊరికి కాకుండా? వేరే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా మన ఊరికి కాకుండా? ఓకే. బనగానపల్లి అయితే మొదలైనాయి. ఇవి ఎక్కడెక్కడ ఎగుమతి అవుతాయా ఎక్కడికన్నా? ఇవి మన ఊరు హైదరాబాద్, బెంగళూరు, అక్కడ రేటు పర్వాలేదా? ఇది దుబారానా? తక్కువనేనా? కాపు తక్కువ ఉన్నప్పుడు రేటు ఉండాల్సింది, కానీ రేట్ అయితే ఎక్కువ లేదు.